ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. మీరు మీ కెరియర్లో, మీ సర్వీస్లో, మీ సర్వీస్ అంటే ఐ మీన్ మీ పొలిటికల్ జీవితంలో, రాజకీయ జీవితంలో 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నారు కదా ఇప్పటికీ. ఎన్నో చూసాం, ఎంతోమంది పోలీసులు వచ్చారు పోయారు, నిజాయితీ ఉన్నారు, అక్కడక్కడ కలుపు మొక్కలా ఉండొచ్చు. కానీ మరి ఈ స్థాయిలో ఎందుకు దిగజారారు అనుకుంటున్నారు? ఇవాళ ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తుంటే భయం వేస్తోంది. వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏమిటంటే, ఈ ప్రమాదము ఇట్లా ముంచుకొని వస్తుంది అనేటువంటిది అందరికి తెలుసండి. తెలుసు. ఇదేమి సెంట్రల్ గవర్నమెంట్ తెలియక కాదు, లేకుంటే రాజకీయ పార్టీలకు తెలియక కాదు, ప్రజలకు తెలియక కాదు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే మనం చూస్తున్నాం ఎంత స్వైర విహారం చేశారు. అసలు నామినేషన్లు వేయనీయకుండా నామినేషన్ వేసిన వాళ్ళని ఎత్తుకొని పోవడం, కొట్టడం, ఆ తర్వాత పరిశీలించడానికి పోయిన వాళ్ళని వెంటబడి తరమడం, ఆ తర్వాత హత్యా ప్రయత్నాలు చేయడం, పెద్ద పెద్ద రాడ్లతో మీద పడి కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. పల్నాడులో జరిగినాయి, ఇంకొన్ని చోట్ల జరిగినాయి. ఆ తర్వాత వరుసగా ఏంటంటే, ఇతను ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి, నేను 30 సంవత్సరాలు నేను ఉంటాను, 170 స్థానాలు నాకు వస్తాయి, నేను మరలా ముఖ్యమంత్రిని అవుతున్నాను అంటే నమ్మినారండి. కొంతమంది నమ్మినారు, ఎవరు అధికారుల్లో కూడా. కాబట్టి వాళ్ళతో మంచిగా ఉంటే మంచి పోస్టింగ్లు ఉంటాయి, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈరోజు పరిస్థితి ఏమంటే సార్, ఒక ఐపీఎస్ ఆఫీసరు కొత్తగా వస్తే జనం అంటే అరాచక శక్తులు కానీ రౌడీలు కానీ భయపడేవాళ్ళు. అరే కొత్త ఆఫీసర్ వచ్చినాడు, జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే మనల్ని పట్టుకుంటాడు అనేది భయం ఉండింది. ఇప్పుడు అరాచక శక్తులుగా భయం లేదండి. ఐపీఎస్ మనోడే, ఎస్పీ మనోడే, డిఎస్పీ మనోడే, ఈ పద్ధతిలోకి వచ్చేసింది వాతావరణం. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఆప్తమిత్రులు అయిపోయినారు పోలీసులు. ఇక వైసీపీ వాళ్ళు చెప్తేనే ఎఫ్ఐఆర్. ఎమ్మెల్యేలు సార్ కొన్ని చోట్ల, నేను గతంలో కూడా చెప్పాను, నేను ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ కావాలండి. ఎక్కడ ఇది ఐపీఎస్ లేదు, కాన్స్టిట్యూషన్ లేదు, ఎక్కడా లేదు మనకు. కానీ ఇప్పుడు కొత్త రాజ్యాంగం ఏంటంటే, కేసు పెట్టాలంటే ఎమ్మెల్యేని అడిగి కేసు పెట్టాలని. ఒకటే తేడా ఏంటంటే ఎఫ్ఐఆర్ మీద ఎమ్మెల్యే గారి సంతకం ఒకటే ఉండదు, అంతే. సంతకం ఉండదు. కానీ ఆయన ఆదేశాలతోనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతారు. లేకపోతే మీరు తిరగండి, దెబ్బలు తగలని, మీ తలలు పగలని, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు. ఈ స్థితికి లా అండ్ ఆర్డర్ పొజిషన్ దిగజారిపోయిన తర్వాత సమాజానికి ఏం రక్షణ ఉంటుంది? 5 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారండి ప్రజలు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ సంగతి ఏమిటండి? పోలీసులు నడి రోడ్లో ఒక డాక్టర్ను పట్టుకొని బట్టలు ఇప్పదీసి రోడ్ల మీద పొరలాడి కొట్టినటువంటి సంగతి చూడలేదా మనం? ఒక దళిత డ్రైవర్ను ఒక వైసీపీ నాయకుడు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసింది మనం చూడలేదా? చీరాల్లో ఒక దళిత యువకుడిని తీసుకుని పోయి కొడితే అతను చనిపోయినటువంటి సంగతి మనం చూస్తాం కదా. చాలా చోట్ల ఈ సత్యనపల్లిలో మందుల కోసం పోయి, లాక్డౌన్ పీరియడ్ లో మందుల కోసం పోయి వచ్చేటువంటి ముస్లిం యువకుడిని కొడితే చనిపోయినాడు అతను. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు